హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. ఈ వీడియోలో మనం తండేల్ మూవీ ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటుగా ఈ ట్రైలర్ను బట్టి సినిమా ఎలా ఉండబోతుంది, స్టోరీ ఏ విధంగా ఉంటుంది, దీని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్లోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే పర్లేదు, ఫీల్ గుడ్ ట్రైలర్. అంటే నేను నాగ చైతన్య సినిమాల నుంచి పెద్ద పెద్ద డైలాగులు ఎక్స్పెక్ట్ చేయను. భారీ విజువల్స్ ఉండాలి, పెద్ద పెద్ద సెట్స్ ఉండాలి, మంచి విఎఫ్ఎక్స్, దుమ్ము రేపే సాంగ్లు, పవర్ఫుల్ బీజిఎం, ఇవంతా ఏం ఎక్స్పెక్ట్ చేయను. నాగ చైతన్య గారి మూవీ ప్రతి ఒక్క మూవీ చూడబుద్ధి అవుతుంది నాకు. కేజీఎఫ్ రేంజ్, సలార్ రేంజ్, రాజమౌళి సినిమాలాగా ఇట్లాంటి పెద్ద పెద్ద ఏమీ అవసరం లేదు. ఆయన సినిమా చూస్తే చాలు ఒక ఫీల్ గుడ్ వైబ్ అయితే వస్తుంది నాకు. సో ఈ సినిమాకు కూడా నేను అట్లానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంతవరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే తండేల్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంది, మత్స్యకారులు అంట, ఆ స్లాంగ్ అంట పుష్పరాజు స్లాంగ్ లాగా మాట్లాడుతున్నాడు. అంటే అది పుష్పరాజు స్లాంగ్ అయితే కాదు, కొంచెం ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక నాటుగా మొరటోల్లాగా ఉన్నాడు. ఇంకా పుష్పరాజు టైప్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాక సముద్రం మీదకి వెళ్తారంటే ఏదైనా స్మగ్లింగ్ ఉందేమో, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్ అయితే నేను ఏమీ పెట్టుకోవట్లేదు. నాకైతే ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఫీల్ గుడ్ అనిపించింది. కానీ ఒక్క విషయం అయితే నాకు అర్థం కాలేదు, అంటే నచ్చలేదు. ఏంటంటే అది ఆ స్లాంగ్ ఉంది కదా, ఆ స్లాంగ్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా అనిపించింది అంటే నాకు ఈ స్లాంగ్ ఇట్లా ఉండదు కదా, ఎందుకు మధ్య మధ్యలో కొన్ని పదాలను మింగేస్తున్నారు, అంటే కొరికేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే సరిగ్గా బలకట్ల ఆ పదాలు. అంటే మనం పాత సినిమాల్లో కానీ, కొన్ని ఈ టైప్ స్లాంగ్ ఉండే సినిమాస్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఇట్లాంటి స్లాంగ్ చూస్తాం కదా, అది ఈ విధంగా ఉండదు కదా. క్లియర్గా నాకు ఆ స్లాంగ్ అనేది అర్థం కాలేదు. కొన్ని మాటలు అయితే అర్థం కానట్లున్నాయి. సో నాకైతే ఆ స్లాంగ్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది. సో అదొక్కటి పక్కన పెడితే ట్రైలర్ అయితే కొంచెం ఫీల్ గుడ్గా ఉంది. నాకైతే ట్రైలర్ అయితే కొంచెం డీసెంట్గా నచ్చింది. ఇంకా సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకోవాలంటే, ఇంకా సాయి పల్లవి గారు నాకు అపీరెన్స్ ఉంటే చాలు, ఆమె సినిమా చూసేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో, అది ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, ఈ జనరేషన్లో డబ్బు ఇస్తే చాలు ఎట్లాంటి సినిమా అయినా చేస్తాం. అంటే మరీ బ్లూ ఫిలిం టైప్లో కాకపోయినా కొంచెం రొమాన్స్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ ఉంటుంది, లిప్ లాక్లు ఉంటాయి, ఇంకా ఏదైనా చేద్దాం అన్నట్లే ఉంటుంది. కానీ సాయి పల్లవి గారు అయితే కనీసం ఒక పాండ్స్ పౌడర్ యాడ్కి కూడా ఒప్పుకోలేదు, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్కి ఒప్పుకోలేదు, ఒక బ్యూటీ ప్రోడక్ట్కి ఒప్పుకోరు, లిప్ లాక్ ఉందంటే ఒప్పుకోరు, ఎక్స్పోజింగ్ ఉందంటే ఒప్పుకోరు. ఇట్లా ఎన్ని కోట్లు అయితే ఆమె రిజెక్ట్ చేసిందో, అంటే చాలా సినిమాలు రిజెక్ట్ చేసింది, అంటే దాదాపు కొన్ని కోట్లు రిజెక్ట్ చేసింది. జస్ట్ ఎక్స్పోజింగ్ అయినా ఏదైనా కానీ సినిమా వరకే, ఎవరేమనుకుంటే నాకెందుకులే అనుకునే ఈ రోజుల్లో, డబ్బు వస్తే చాలు నాకు అనుకునే ఈ రోజుల్లో, నన్ను చూసి ఇంకొక అమ్మాయి చెడిపోకూడదు, నన్ను చూసి ఇంకొక అమ్మాయి ఇట్లా తయారవ్వకూడదు అన్న ఉద్దేశంతో సాయి పల్లవి గారు అయితే చాలా పద్ధతిగా కట్టు బొట్టు కానీ, ఆమె మేకప్ కూడా వాడరంట, ఆమె న్యాచురల్ స్కిన్తో ఉంటారు. అందుకే నాకు ఆమె సినిమా చూస్తున్నప్పుడు ఒక న్యాచురల్ వైబ్ అయితే వస్తుంది. ఇట్లాంటి అమ్మాయి మన లైఫ్లో కూడా ఉంటే బాగుండు, కనీసం పౌడర్ కూడా పూసుకున్న అమ్మాయి అన్న విధంగా అనిపిస్తుంది. సో సాయి పల్లవి గారి మూవీస్ అయితే ఖచ్చితంగా చూస్తాను. ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్, నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారి కాంబినేషన్ అయితే చాలా ఐకానిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ పేరు అయితే. చాలా మంది అంటారులే కానీ నాగ చైతన్య సమంత అని చెప్పేసి, అది నాకైతే అంతగా ఏం అనిపించదు. నాకైతే నాగ చైతన్య సాయి పల్లవి గారి కాంబినేషనే బాగుంటుంది. అంటే సినిమాల పరంగా, రియల్ లైఫ్లో కాదు, సినిమాల పరంగా వీళ్ళ కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమంటున్నారంటే నేషనల్ అవార్డు కొట్టే రేంజ్ ఉంది అంటున్నారు. ఈ ట్రైలర్ చూసినప్పుడైతే నాకు నేషనల్ అవార్డు కొట్టే అంత రేంజ్ ఉందా, అసలు అంత ఏముంది అనిపించింది. అంటే ఇంకా సినిమా చూస్తే అర్థమవుద్దేమో ఆ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ స్టోరీని బట్టి కానీ, లేకపోతే వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి కానీ, ఆ ఎమోషన్స్ ఏదన్నా దేనికన్నా నేషనల్ అవార్డుకి టార్గెట్ చేసే అవకాశం ఉందేమో కానీ సినిమా చూస్తే అర్థమవుద్ది. కానీ ట్రైలర్లో అయితే నాకు ఆ మార్క్ అయితే అనిపించలేదు. అది యాక్టింగ్ పరంగా కావచ్చు, కాన్సెప్ట్ పరంగా కావచ్చు. ఈ ట్రైలర్ చూస్తే ఆ సినిమా కాన్సెప్ట్ ఏందో అర్థమైపోయింది అసలు చాలా వరకు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సినిమాలో కాన్సెప్ట్ అంటే బేసిక్ ప్లాట్ ఏముంటుందంటే, నాగ చైతన్య సాయి పల్లవి గారు అయితే ఇద్దరు లవర్స్. వీళ్ళ గురించి ఊరంతా కోడైకి వస్తూ ఉంటారు. ఇది ట్రైలర్లోనే చూపించారు మనకి. సో దాన్ని నిజం చేద్దామని చెప్పేసి వీళ్ళు పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతారు. కానీ పెళ్లి చేసుకుందాము అనుకునే టయానికి ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. ఈ మత్స్యకారులు, అంటే ఈ చేపల వేటకి వెళ్ళే వీళ్ళందరికీ ఒక హెడ్ అయితే ఉంటాడు, తన తండేలు అంటారు. అంటే వీళ్ళందరూ నడిపించేవాడు కావచ్చు, వీళ్ళకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్గా ఉండి వీళ్ళందరినీ గండ నుంచి గట్టెక్కించేవాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఏదైనా పోరాడాలంటే ముందుండే నాయకుడు కావచ్చు. ఈ విధంగా తండేలు అని ఒక పర్సన్ అయితే ఉంటారు. అప్పటి వరకు తండేలు అనేవాడు ఒక నెగిటివ్, అంటే ఒక విలన్గా ఉండేవాడు. అంటే ఒక విలన్ క్యారెక్టర్ అయితే తండేలుగా ఉండేవాడు. అతను ఉండడం వల్ల ఈ మత్స్యకారులకి ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది. అంటే ఏదైనా స్మగ్లింగ్ చేయడమో, లేకపోతే ఏదన్నా అసభ్యకరంగా మాట్లాడడమో, లేకపోతే ఏదన్నా
రూత్లెస్గా ఉండడము, ఏదైనా దందాలు అక్రమాలు అమ్మాయిలు ఇట్లా ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు. సో ఇట్లాంటి తప్పుడుగా ఉండే తండేలు మనకు అవసరం లేదని చెప్పేసి అందరూ అయితే నాగ చైతన్య గారిని తండేలు చేద్దామని చెప్పేసి ఎన్నుకుంటారనమాట. సో నాగ చైతన్య గారు అయితే తర్వాత నుంచి తండేలు అవుతారు. కానీ ఓడిపోయిన తండేలు ఉంటారు కదా, అతను ఊరుకోడు కదా, ఎట్లయినా రివెంజ్ ప్లాన్ చేయాలి, నన్ను కాదని వేరే వాడిని తండేలు పెడితే వాడిని ఎందుకు బతకనిస్తా, వాడిని చంపేస్తా అన్న ఉద్దేశంతో నాగ చైతన్య గారి మీద ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే తను ఎట్లాగైనా డౌన్ ఫాల్ చేయాలి, తను చంపేయాలన్న ఉద్దేశంతో. ఈ ప్రాసెస్ లోనే సముద్రం మీదకి వేటకి వెళ్తా ఉంటాడు. కానీ అప్పటికే చాలా గొడవలు అయితే అవుతూ ఉంటాయి. ఆ భయంతో నాగ చైతన్య గారిని చంపేస్తారన్న ఉద్దేశంతో సాయి పల్లవి అయితే నువ్వు సముద్రం మీదకి వెళ్ళొద్దు, ఆ వేటకి వెళ్ళొద్దు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇది ట్రైలర్లో కూడా చూపించారు మనకి. కానీ నాగ చైతన్య అయితే వినకుండా సముద్రం మీదకి వెళ్తాడు. అక్కడ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాళ్ళకి ఏమని వెళ్ళిద్దంటే స్మగ్లింగ్ చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, ఏదో స్మగ్లింగ్ చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి, వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి ఈ ఓడిపోయిన తండేలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా విలన్ కావచ్చు పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో పాకిస్తాన్ వాళ్ళు అయితే ఈ తండేలు బ్యాచ్ ని పట్టుకుంటారు. అంటే ఈ నాగ చైతన్య గారిని వాళ్ళ టీంను పట్టుకొని పాకిస్తాన్ జైల్లో అయితే పెడతారు. కానీ తప్పు చేయని నాగ చైతన్య గారు కానీ వాళ్ళ టీం కానీ ఎక్కడి నుంచి బయటపడాలనుకుంటారు, అక్కడ నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ సినిమా స్టోరీ. మనకి వచ్చిన టీజర్ లో కానీ అంతకుముందు వచ్చిన కొన్ని గ్లిమ్స్ లో కానీ బుచ్చితల్లి వచ్చేస్తున్నా అని అంటారు కదా, అది తన లాంగ్ డిస్టెన్స్ లవ్ లో ఉండడం వల్లే. ఎందుకంటే నాగ చైతన్య అయితే ఎక్కడో ఉంటాడు, సాయి పల్లవి ఏమో తన ఊర్లో ఉంటది. వీళ్ళిద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ లవ్ ని ఇక్కడ మాట్లాడుకుంటే అక్కడ వినపడ్డట్టు, అక్కడ మనసులో మాట్లాడుకుంటే ఇక్కడ వినపడ్డట్టు, ఇట్లా ఈ విధంగా వాళ్ళకి కన్వర్జేషన్ అయితే ఉంటుంది. అది మనకి చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ సినిమాలో సాయి పల్లవి గారి డాన్స్ అయితే అది చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ఇమిటేట్ చేస్తున్నారు. ఇంకా సాయి పల్లవి గారు ఏదైనా ఒక స్టెప్ వేశారంటే అది వైరల్ అవుద్ది, అది అందరికీ తెలిసిన విషయమే. సారంగా దర్యా కావచ్చు లేకపోతే ఫిదా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఇంకా వైరల్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టోరీ అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఆ పాకిస్తాన్ వాళ్ళ నుంచి నాగ చైతన్య గారు ఎట్లా తప్పించుకున్నారు, చివరికి సాయి పల్లవిని కలుస్తాడా లేదా ఈ పరిస్థితుల్లో చనిపోతారా, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి అయితే మనం సినిమా చూసి తెలుసుకోవాలి. బట్ బేసిక్ కాన్సెప్ట్ అయితే అంటే స్టోరీ లైన్ కానీ ప్లాట్ కానీ ఇట్లానే ఉంటుంది. నేనైతే 90% అయితే దాన్ని ఇట్లానే ఉంటుంది అనుకుంటున్నాను. దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి పల్లవి గారి ఫ్యాన్స్ ఉన్నా కానీ లేకపోతే నాగ చైతన్య గారు ప్రతి మూవీని ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు, అంటే ఫీల్ గుడ్ కోసం చూసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.